క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 2వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు, 5 వచనాలు, 3 నుంచి 5 వచనాలు. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. కపెర్నహూము ప్రాంతంలో చాలా రోజుల తర్వాత మళ్ళీ కపెర్నహూముకు యేసయ్య వెళ్ళినప్పుడు మళ్ళీ విపరీతమైన జన సమూహము ఆయన ద్వారా స్వస్థపరచబడటానికి వచ్చారు. కానీ యేసయ్య వారి స్వస్థతను కాకుండా అక్కడ వాక్యాన్ని బోధించటము ప్రారంభిస్తారు. ఈ సందర్భంలో ఒక పక్షవాయు గలవాడికి వారి స్నేహితులు ఒక నలుగురు ఎట్లాగన్నా యేసు దగ్గరికి వారిని తీసుకొని వెళ్ళాలి అన్న ప్రయత్నాలు చేస్తారు. లూకాసు వార్తికుడు 5వ అధ్యాయంలో రాస్తాడు, జనము కిక్కరిసి ఉండటం వలన లోపలికి వెళ్ళలేకపోతారు. ముందు లోపల నుంచి జనాల మధ్యలో నుంచి వెళ్ళటానికి ప్రయత్నాలు చేసిన విపరీతమైన జన తాకిడి ఉండటం వలన వారి వల్ల అవల. ఈ పక్షవాయువు గలవాడు పరిస్థితి కుష్టివాని పరిస్థితి కన్నా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే కుష్టివాడన్న కనీసం తాను నడవగలడు, చేయగలడు, తనకు నచ్చిన పనులు తాను చేసుకోగలడు. అంటువ్యాధి అన్న ఒక్క ఇది తప్ప, జనాలు వినేశారు అన్న ఇది తప్ప తనకు నచ్చింది తాను చేయగలడు. అందుకే కదా జనసమూహం మధ్యలోనికి వచ్చేస్తాడు యేసయ్యని చూడటానికి. సో తనకు నచ్చింది తాను అట్లీస్ట్ చేయగలడు. కానీ పక్షవాయు గలవాడు ఏమీ చేయలేరు. ఒకరి మీద ఆధారపడవలసిన భయంకరమైన పరిస్థితి. అలా ఈ పక్షవాయు గలవాడు కూడా నలుగురు చేత మోసుకొని ఆయన తీసుకొచ్చారు. లోపలికి వెళ్ళటానికి అవకాశం లేక వారి యొక్క విశ్వాసాన్ని మనం చూస్తే ఇంటి పైన ఒక స్థలం, ఒక ఖాళీ ప్రాంతాన్ని ఏర్పాటు చేసి పరుపుతోనే యేసయ్య మధ్యకి దింపారు. అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. యేసయ్య ఎక్కడున్నారో చూసుకున్నారు, కరెక్ట్గా ఇంటి పైకి వెళ్ళారు, ఇంటి పైకి మోసుకున్నారు. వాళ్ళ ఎఫర్ట్స్ చూడండి. అంత మనిషిని ఇంటి పైకి తీసుకొని వెళ్ళటము, పైగా పైకప్పు తీయటము, అందులో నుంచి ఆయన్ని దింపటము. లుక్ ఎట్ దేర్ ఎఫర్ట్స్. ప్రభు దగ్గరికి రావాలి, ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అని వారు చేసిన ఆ విశ్వ ప్రయత్నం యేసయ్య అంత వాక్య బోధలో కూడా ఆబ్వియస్గా వాక్యం చెప్తుంటే అట్లాంటి పిచ్చి పనులన్నీ పైనుంచి చేస్తుంటే డిస్టర్బ్ అవుతారు. కానీ హృదయ రహస్యములు వారి యొక్క మనసు ఎరిగిన ప్రభు కాబట్టి వారు దింపుతుండగా చూసి, వారి విశ్వాసాన్ని చూసి, వారంటే నలుగురికి ప్లస్ ఆ బలహీనుడికి, ఆ 5గురికి ఉన్న విశ్వాసాన్ని చూసి యేసయ్య వెంటనే, నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అని అన్నాడు. ఇది కంప్లీట్గా సంబంధం లేని ఒక మాట అయినప్పటికీ దానికి ఒక విలువ ఉంది. ఇది మొదటిసారి కాదు. యేసయ్య చాలా సందర్భాల్లో మీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అని అంటాడు. సో మెయిన్ మోటో, ప్రభువుకి కావాల్సిన ప్రధానమైన విషయం నువ్వు స్వస్థపరచబడటం కన్నా నీవు రక్షింపబడటం ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత. స్వస్థత ఏముంది, చిట్ట చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతే అయిపోద్ది.
దానికి యేసయ్య ఆకాశాన్ని విడిచిపెట్టి నేల మీదకి రావాల్సిన అవసరమే లేదు. ఏదైనా ఓ పరిశుద్ధ జలాన్ని పంపించి అందులో దూకండ్రా మీ రోగాలన్నీ పోతాయంటే దూకితే రోగాలు పోగొట్టుకోవచ్చు. దానికి ఆయన మానవ రూపం ఎత్తాల్సిన అవసరం లేదు. కానీ ఆయన మానవ రూపం ఎత్తటానికి గల కారణం సమాధానం ఇక్కడ దొరుకుతుంది. మన పాపములను రక్షించటానికి, లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల నశించిపోయిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు. సో ఆ అవకాశాన్ని కూడా వాడికి సువార్తను బోధించటానికి, వాడి పాపముల యొక్క తీవ్రతను తెలియపరచడానికి యేసు ప్రభువారు వాడుకున్నారు. సో ఇక్కడ క్లియర్గా మనం అర్థమవుతుంది ప్రభువారి ఇంటెన్షను వాడిని స్వస్థపరచబడటం కన్నా ముఖ్యంగా వాడిని తన రాజ్య వారసుని చేసుకోవటం ప్రభువుకి ఇష్టమైంది. అందుకే వాడిని నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అన్న మాటను ప్రభువారు ప్రస్తావన చేస్తున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వారులారా, దేవుని వాక్యం వింటున్న మనందరం గుర్తుపెట్టుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళేది స్వస్థతల కోసం కాదు. దేవుని దగ్గరికి వెళ్ళాల్సింది ప్రభు రాజ్య వారసులు కావటం కోసం అని మనవి చేసుకుంటూ ఈ మాటల్ని ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.